వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా కూటమి సర్కార్ అడుగులేస్తోంది. సూపర్ 6 లోని కీలక హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న చంద్రబాబు సర్కార్ ఇప్పుడు మరో పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఆడబిడ్డకి ఇస్తామన్న ఆర్థిక సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు 18,000 నగదును ఖాతాలో జమ చేయనుంది. రాష్ట్రంలోని మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఆర్థిక స్వావలంబన, సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు గల బీపీఎల్ కుటుంబాల మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతంలోని మహిళలకు ఈ పథకం ఆసరాగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను పెంచేందుకు దోహదపడనుంది. పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ ను ప్రారంభించనుంది. త్వరలోనే అధికారిక వెబ్సైట్ ని కూడా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో అర్హులైన మహిళలు ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ తో ఆన్లైన్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక 2024-25 బడ్జెట్ లో పథకం కోసం 3,341 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా బీసీ మహిళల కోసం 1,069.78 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం 629.37 కోట్లు, మైనారిటీ ఆడబిడ్డలకు 83.79 కోట్లు, మిగిలిన మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. మహిళల సామాజిక, ఆర్థిక భద్రతను బలోపేతం చేయడంలో ఈ పథకం మైలురాయిగా నిలవనుంది. త్వరలోనే ఈ పథకాన్ని గ్రాండ్ గా ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ప్లాన్ రెడీ చేస్తోంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.